వెళ్లి ఓటమి కొని తెచ్చుకోలేని స్థితి. ఏ మాత్రం తొందరపడిన కాంగ్రెస్ కు తీరని నష్టమే. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు పెడితే ఇంత గందరగోళం ఉండేది కాదు. అసలు ఎప్పుడో కావాల్సిన ఇవన్నీ దీన్ని ఇంత ప్రొలాంగ్ చేసుకొని ఏదో చేసేస్తాం మేము మాతో అయితే అది అని చెప్పుకొని అనుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చేతులారా మీరే తెచ్చుకున్నట్టు అయిపోయింది అదంతా. సో ఇంకా ఏదైనా కూడా ఒక్కసారి ఆలోచించండి. ప్రజాప్రభుత్వం ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీయే ఎప్పుడైనా కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గెలుస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కి చాలా నెగిటివ్ ఉన్నది పల్లెల్లో. మరి అది బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుందా, బీజేపీకి అనుకూలంగా ఉంటుందా? కానీ బీజేపీ అక్కడ సైలెంట్గా ఉంది. మరి బీఆర్ఎస్ పై పోయిన ప్రజలు తిరుగుతారా? మరి లేదు అంటే కాంగ్రెస్ ఇంకా జనాలను నమ్మిస్తుందా? మరి జనాలకు ఏమైనా మేలు చేస్తుందా? ఇప్పుడు ఉన్న బాధలు కానివ్వండి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో నిజంగా కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇక అసలు కాంగ్రెస్ ఆపడం ఎవరి తరం కూడా కాదు.